Hello, good evening. Today's our topic is how to. Today's our topic is how to. What is the meaning of how to? How to means nothing but చేయవలసిన పని గురించి మనము చెప్పాలనుకున్న సందర్భాలలో మనము how to అనే దాన్ని యూజ్ చేస్తాము. యాక్చువల్గా వితౌట్ గ్రామర్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు స్పీక్. ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ టంగ్లో మనకి గ్రామర్ తెలియకుండానే మనము మన ఐడియాస్ని మన ఎక్స్ప్రెషన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తాము. అది ఏ విధంగానో నేను కూడా మీకు గ్రామర్ తెలియకుండానే మీరు ఇంగ్లీష్లో మీరు అనుకున్న మాటని ఏ విధంగా వితౌట్ గ్రామర్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్. అంటే గ్రామర్కి సంబంధం లేకుండా మీరు డైలీ రొటీన్ యాక్టివిటీలో ఏవైతే అవసరమైన మాటలు ఉన్నాయో అలాంటి మాటలు మాట్లాడడానికి కావలసిన కొన్ని వీడియోస్ నేను పెట్టడం జరుగుతుంది ఈరోజు నుంచి. చూడండి, హ్యావ్ టు అంటే చేయవలసిన పని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనం మార్కెట్కు వెళ్ళాలి. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా, అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ కూడా, అంటే ఎంప్లాయీస్ అంటే వాళ్ళు మామూలుగా డైలీ వేజ్ కూలీలైనా కూడా, చిన్నపిల్లలు అంటే ఇంకా స్టూడెంట్స్ అయినా కూడా ఎవరైనా కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలా అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అది ఏ విధంగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలా, ఏమి మాట్లాడితే ఏది తప్పు జరుగుతుందో తెలియని సందిగ్ధంలో ఉంటాము. అలాంటప్పుడు మనం చిన్న విషయాలని ఏ విధంగా అయితే మనం అన్నం తింటాము, మనం కూర్చుంటాము, మనం వెళ్తాము, మనం వస్తాము అని ఏ విధంగా నేర్చుకుంటాము. పుట్టినప్పుడు చిన్న పిల్లోడికి అది ఏ లాంగ్వేజ్ అనేది తెలియదు. తన అమ్మ ఒడిలో ఉన్నప్పుడు తల్లి మాటలు, తర్వాత తండ్రి మాటలు, దాని తర్వాత చిన్నగా అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అని ఇలా ఒకరికొకరు మాట్లాడుతున్నా చూసి ఏ విధంగా అయితే మన మదర్ టంగ్ను మనము గ్రామర్ అంటే వ్యాకరణానికి సంబంధం లేకుండానే మాట్లాడుతుంది. మనము ఒకరి యొక్క మాటలను అంటే కమ్యూనికేషన్స్ మనకు కావాల్సిన అవసరాలను ఏ విధంగా అడిగి మనం తీర్చుకుంటాము అంటే వినడం ద్వారా. అంటే యాక్చువల్గా మనము ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలా అని అంటే దాని గురించి మనకు అవగాహన కావాలంటే గ్రామర్ కావాలనేది అవసరం లేదు. అందుకని నేను ఈ చిన్న విషయాల గురించి మీరు డైలీ రొటీన్ యాక్టివిటీలో ఏ విధంగా అయితే మాట్లాడాలి, ఎలా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని చిన్న విషయాలను తెస్తాను. చూడండి, మనం మార్కెట్కు వెళ్ళాలి. దీనిని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అని అనుకోవాలంటే దీన్ని హ్యావ్ టు ఉపయోగించి చెప్పొచ్చు. హ్యావ్ టు హెల్పింగ్ వర్బ్ అని అంటారు. ఈజీ అండి. హ్యావ్ టు మనం అంటే ఇంగ్లీష్లో ఏమంటాము, వి. మార్కెట్కి వెళ్ళాలి, హ్యావ్ టు వి హ్యావ్ టు గో టు మార్కెట్. వి హ్యావ్ టు గో టు మార్కెట్. హ్యావ్ టు అని చేర్చినామనుకోండి, దాని స్ట్రక్చర్ చెప్తారు చూడండి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు ప్లస్ మెయిన్ వర్బ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా వస్తుంది. మార్కెట్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్ అండి. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, వీ హ్యావ్ టు గో టు మార్కెట్, దే హ్యావ్ టు గో టు మార్కెట్. వీ హ్యావ్ గో టు మార్కెట్ అంటే వీ హ్యావ్ టు అనేది అవి రెండు ఒకటేనండి. హ్యావ్ టు ఇక్కడ మీకు నేను హెడ్డింగ్లోనే చెప్పాను. హ్యావ్ టు అంటే రెండు కలిపి ఉంటాను. వీ హ్యావ్ టు గో టు మార్కెట్, దే హ్యావ్ టు గో టు మార్కెట్, ఐ హ్యావ్ టు గో టు మార్కెట్, షీ హ్యాస్ అనండి. హీ హ్యాస్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ టు హ్యావ్ టు బదులుగా హ్యాస్ టు ఉపయోగించండి. షీ హ్యాస్ టు గో టు మార్కెట్, హీ హ్యాస్ టు గో టు మార్కెట్, ఇట్ హ్యాస్ టు గో టు మార్కెట్. అంటే మనం సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ మనము హెల్పింగ్ వర్బ్గా తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఒక మెయిన్ వర్బ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది మీరు ఏ విధంగా మాటలను మీరు ట్రాన్స్లేట్ చేయాలని. ఇక్కడ ఏమంటున్నారు, మనం మార్కెట్కు వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు మార్కెట్, వీ హ్యావ్ టు గో టు మార్కెట్. అదే మీరు చికెన్ షాప్కి వెళ్ళాలనుకోండి, వీ హ్యావ్ టు గో టు చికెన్ షాప్. తర్వాత మిల్క్ బూత్కి వెళ్ళాలనుకోండి, వీ హ్యావ్ టు గో టు మిల్క్ బూత్. తర్వాత మీరు ఎక్కడ అంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రా వర్డ్ని మీరు ఏమైనా మార్చుకోవచ్చండి. ఓకేనా? నేను ఊరికి వెళ్ళాలి, ముంబైకి వెళ్ళాలనుకోండి, వీ హ్యావ్ టు గో టు ముంబై. వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్, వీ హ్యావ్ టు డ్రింక్ మిల్క్, హ్యావ్ టు అనేది మాత్రం మర్చిపోద్దండి. సబ్జెక్టు అయిన తర్వాత హ్యావ్ టు అనేది ఖచ్చితంగా పెట్టండి. దాని తర్వాత మీరు ఏ వర్క్ ఇవ్వాలనుకుంటారో ఆ వర్క్ ఇవ్వండి. నెక్స్ట్, వాళ్ళు పరీక్ష రాయాలి. దే హ్యావ్ టు
రైట్ ఎగ్జామ్. దే హ్యావ్ టు రైట్ ఎగ్జామ్. ఈ వర్బ్స్ అన్ని మెయిన్ వర్బ్స్ V1లోనే ఉండాలండి. మెయిన్ వర్బ్స్ వచ్చేసి V1లోనే ఉండాలి. దే హ్యావ్ టు రైట్ ఎగ్జామ్. దే హ్యావ్ టు రైట్ ఎగ్జామ్. నోట్బుక్ రాయాలి, నోట్స్ రాయాలంటే దే హ్యావ్ టు రైట్ నోట్స్. దే హ్యావ్ టు రైట్ నోట్స్. లెటర్ రాయాలంటే దే హ్యావ్ టు రైట్ నోట్స్. దే హ్యావ్ టు రైట్ నోట్స్. ఒకవేళ ఏదైనా డ్రాయింగ్ చేయాలంటే దే హ్యావ్ టు డ్రా. దే హ్యావ్ టు డ్రా ఏ పిక్చర్. అంటే హ్యావ్ టు అనేది సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు అనేది ఖచ్చితంగా తెలండి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు ఖచ్చితంగా ఉండాలండి. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు. దే హ్యావ్ టు డ్రా ఏ పిక్చర్. దే హ్యావ్ టు బ్రింగ్ వెజిటబుల్స్. అర్థమైంది అనుకుంటానండి. నేను వంట చేయాలి. ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. నేను వంట చేయాలి. ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. నేను టీ తాగాలి. ఐ హ్యావ్ టు డ్రింక్ కాఫీ. ఐ హ్యావ్ టు డ్రింక్ కాఫీ. అంటే సబ్జెక్ట్ అయిన వెంటనే హ్యావ్ టుని కనెక్ట్ చేసి మీరు మిగతా వర్డ్స్ని కనెక్ట్ చేయండి. ఆమె తన భర్తను అడగాలి. ఆమె తన భర్తను అడగాలి అంటే ఏమండి? ఏం లేదు, షీ హ్యాస్ టు. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగర్ కదా, కాబట్టి హ్యావ్ కాదు హ్యాస్ ఇచ్చాడు. షీ హ్యాస్ టు ఆస్క్ హర్ హస్బెండ్. షీ హ్యాస్ టు ఆస్క్ హర్ హస్బెండ్. ఆమె తన భర్తను అడగాలి. అతడు ఒప్పుకోవాలి. హీ హ్యాస్ టు యాక్సెప్ట్. అంటే హీ సబ్జెక్ట్, హ్యాస్ టు హెల్పింగ్ వర్బ్, యాక్సెప్ట్ మెయిన్ వర్బ్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్. హీ హ్యాస్ టు యాక్సెప్ట్. అది పాలు ఇవ్వాలి. ఇట్ హ్యాస్ టు గివ్ మిల్క్. It has to give milk. మీరు పెళ్ళికి హాజరు కావాలి. మీరు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీరు? యూ తర్వాత హ్యావ్ టు పెడతారా, హ్యాస్ టు పెడతారండి? హ్యావ్ టు పెట్టాలి. యూ హ్యావ్ టు అటెండ్ ద మ్యారేజ్. యూ హ్యావ్ టు అటెండ్ ద మ్యారేజ్. వీడు పెళ్ళికి హాజరు కావాలి. నేను క్లాస్కు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. చూడండి, ఒకసారి నేను క్లియర్గా మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు మీకు అర్థమైనట్టు చెప్పాలని నేను అనుకుంటున్నాను. కన్ఫ్యూజన్ కూడా ఒకసారి చూడండి. యాక్చువల్గా ఈ సెంటెన్స్లో 4 పార్ట్స్ మీకు కనిపిస్తాయి. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇది మీకు కూడా ఈజీగా కూడా ఉంటుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ఏమండి? డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే ఏదైనా కావచ్చు. ఐ కావచ్చు, యూ కావచ్చు, దే కావచ్చు, ఏమైనా వాట్ ఎవర్ ఇప్పేవి సబ్జెక్ట్ అంటారు. హెల్పింగ్ వర్బ్ అంటే హ్యావ్ టు అండి. హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు. తర్వాత వచ్చేసి మెయిన్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్స్ గో కానీ, డ్రింక్ కానీ, ఆస్క్ కానీ ఇలాంటివి. ఓకేనా? మెయిన్ వర్బ్. ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఏం లేదండి. మార్కెట్, మ్యాంగో. ఐ హ్యావ్ టు ఈట్ ఏ మ్యాంగో. ఐ హ్యావ్ టు ఈట్ ఏ మ్యాంగో. ఇప్పుడు చూడండి, హ్యావ్ టు ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం చేయాల్సి ఉంది, ఇంకా చేయాల్సిన పని ఉంది. ఐ హ్యావ్ టు డూ, నేను చేయాలి. దే హ్యావ్ టు డూ, వాళ్ళు చేయాలి. వీ హ్యావ్ టు డూ, వాళ్ళు చేయాలి, మేము చేయాలి. అంటే చేయాలి అనే సందర్భాల్లో మనము హ్యావ్ టు యూజ్ చేస్తాము. హ్యాస్ టు అంటే సింగులర్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు. ఇంకొకసారి నేను చెప్తాను చూడండి. మనం మార్కెట్కు వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు మార్కెట్. నేను కట్ చేస్తున్నాను చూడండి. వి హ్యావ్ టు గో టు మార్కెట్. వాళ్ళు పరీక్ష రాయాలి. దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్. థర్డ్ వన్, నేను వంట చేయాలి. నేను ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. ఐ హ్యావ్ టు మళ్ళీ హ్యావ్ పెట్టుకుని టూని మీరు ఆలోచించదండి. హ్యావ్ టు అనేది ఒకటే పార్ట్ అది. ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్. నెక్స్ట్, ఆమె తన భర్తను అడగాలి. షీ హ్యాస్ టు ఆస్క్. అడగాలంటే ఏమండి? ఆస్క్ కదా. షీ హ్యాస్ టు ఆస్క్ హర్ హస్బెండ్. అతడు ఒప్పుకోవాలి. హీ హ్యాస్ టు యాక్సెప్ట్.
హ్యాస్ టు యాక్సెప్ట్, అతను ఒప్పుకోవాలి. మీరు పెళ్ళికి హాజరు కావాలి. మీరు అంటే ఏమండి? యూ హ్యావ్ టు కదండి. యూ హ్యావ్ టు అటెండ్ ద మ్యారేజ్. నేను క్లాసుకు వెళ్ళాలి. నేను అంటే ఐ, తర్వాత ఏం రావాలండి? హెల్పింగ్ వరకు హ్యావ్ టు. ఐ హ్యావ్ టు అటెండ్ ద మ్యారేజ్. ఇప్పుడు ఏ విధమైన సెంటెన్స్ అయినా కూడా మీరు తెలుగులో రాయాలి, చేయాలి. ఇక్కడ చూడండి, నీతో స్టాప్ అయ్యాలి. వెళ్ళాలి, రాయాలి, చెయ్యాలి, అడగాలి, తినాలి, ఒప్పుకోవాలి, ఇవ్వాలి, హాజరు కావాలి, వెళ్ళాలి. ఇలాంటివి కొన్ని మీరు తెలుగు సెంటెన్స్లు రాసుకొని దాన్ని హ్యావ్ టు అంటే హ్యాస్ టును ఉపయోగించి మీరు చేయండి. సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటే ఇదేనండి, కన్ఫ్యూజ్ కావద్దు. సబ్జెక్ట్ అంటే వీడే, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్, అది ఇంకా మిగతా వస్తుంది. దీంట్లో 4 పార్ట్స్ కనిపిస్తాయి. హీ హ్యాస్ టు యాక్సెప్ట్ అన్నాను కదా. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ ద్వారా నన్ను అడగచ్చు. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అగైన్ we can meet with another video.